ఆ బడి అనుకుంటే ఈ బడి కూడా నాశనం చేసుకున్నావు. ఇంకేం చదువులేరా? ఏ తొర్రిదాన్నో మొర్రిదాన్నో తెచ్చి మెళ్ళ గుదిబండ కడితే గాని నువ్వు ఒక దారికి రావురా. అమ్మా గుదిబండ బర్రెలు కదమ్మా కట్టేది, నాకు కూడా కడతారా? చిచ్చి, అమ్మా సుభద్రమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? బడి దగ్గర నుంచి అయ్యా. అమ్మా మన అబ్బాయి కదూ? అవునయ్యా. అబ్బాయికి ఎంతమంది పిల్లలు? దేశంలో ఎవరు చూసినా పిల్లలు ఎంతమంది అడిగేవాళ్ళు కానీ పస్తులుంటే పలకరించే ఎదవనాయుడు లేరు. అమ్మో ఎంత మాట అన్నాడు చూడమ్మా. వాడిదేముందిలండి, ఏదో చిన్నోడు పోనీయండి. అయితే పెళ్లి చేయాలి ఇంకా? పేరయ్య గారు, కట్నం బాగా చూడండి. పిల్ల గుణవంతరాలుగా ఉండాలి. ఏ అమ్మో, మీకు అన్ని నచ్చి పెళ్లి చేసుకోండి. పిల్ల సంగతి నాకు వదలండి, నేను చూసుకుంటా. అమ్మా ఏందిరా? నాకొద్ది ఈ సంబంధం. పెళ్లి నేను చేసుకుంటే పిల్ల సంగతి ఆయన చూసుకుంటాడంట. చిచ్చి, మాట వరుసగా అన్నాడ్రా. అదే అమ్మా. అదిగో వస్తున్నాడు, అరవబాకరా. ఏమైంది పేరయ్య గారు? అడిగొచ్చాను. కాయా పండా? కరపచ్చిగా ఉంది. మన ఊళ్ళోనేనా? పై బజార్లోనే. అడిగితే అబ్బాయి ఎక్కడా ఎవరు అని అడిగాడు. మన ఊళ్ళోనే సుభద్రమ్మ గారి అబ్బాయి అని చెప్పా. చెబితే ఏమన్నారు? ఆ అబ్బాయి చదువురాని ముద్దబ్బాయి అంటగా అన్నాడు. చిచ్చి, ఎవరండి చెప్పింది? అబ్బాయి ప్రపంచం మేధావని చెప్పా. అమ్మా ప్రపంచం మీద అంటే దేశం మొత్తం మీద తీసేస్తున్నాడేనా? చి అరవబాకరా, తెలివి కల్లోడేనిరా. అదే. మరి ఆస్తి ఏముంది? ఎంతమంది పిల్లలు? ఆస్తి ఏముంది? ఇల్లు, కొద్దిగా పొలం ఉంది. మగపిల్లలు లేరు, నలుగురు ఆడపిల్లలే. అమ్మా నలుగురిని నేను చేసుకోను, ముగ్గురు ఆయన చేసుకోమను, ఒకరిని నేను చేసుకుంటా.